కరుణాకర్ సుగుణాగాడు క్రైస్తవ్యాన్ని ఏ కూడా పీకలేడు. కానీ ఈ జాన్ పాల్ అనేవాడు కరుణాకర్ సుగుణాగాడి కంటే డేంజర్ తెలుగు క్రైస్తవ్యం. ఇంటిపోతుడివి, నిద్రపోతువి, నీకేం వాక్య ప్రత్యక్ష వస్తుంది? ఈ బండి మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని తెలుగు క్రైస్తవ సంఘంతో పాటు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి వాగ్దానం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను అగ్ని పాల్రాజ్. జనవరి 15వ తారీఖున జాన్ పాల్ అనేవాడు, అతని పేరు మణికంఠ స్వామి, కానీ జాన్ పాల్ అని పేరు పెట్టుకొని పిలిపించుకుంటున్నాడు. జాన్ పాల్ అని అతన్ని పిలవడం నాకు ఇష్టం లేదు. అలాగని చాలాసార్లు మణికంఠ స్వామి అని పిలవటం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అందుకనే జాన్ పాల్ అనేవాడు అని మాట్లాడతాను. జనవరి 15వ తారీఖున జాన్ పాల్ అనేవాడు గొప్ప దైవజనులైన దేవదాసయ్య గారు స్థాపించిన బైబిల్ మిషన్ సంఘాలలో జరిగిన సభలకు సంబంధించిన భోజన కార్యక్రమాలు గురించిన లెక్కల్లో పెద్ద కుంభకోణం జరిగిందని విజయప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సెమినార్స్లో కూడా పెద్ద కుంభకోణం జరిగి స్కాములు జరిగాయని పబ్లిక్గా ఆ లెక్కల గురించి మాట్లాడి ఆ రెండు సంఘాలని పబ్లిక్గా అవమానపరిచాడు. ఆయన ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ లిస్ట్ అంతా ఆయన ఎందుకు చెప్పాడంటే, ఇవన్నీ మీరే తిన్నారు కాబట్టి మీరే డబ్బు ఇవ్వాలనే దానికి. ఇవన్నీ మీరు తిన్నారు, నా కడుపు నిండిపోయిందని చెప్పడానికి కాదు. ఇవన్నీ మీరే తిన్నారు కాబట్టి ఆ డబ్బు కూడా మీరే ఇవ్వాలి, ఇంకా కొదువు ఉంది రావాలనే దానికి అడిగాడు. అదంతా అది ఎసెన్స్. కాబట్టి నేనేమన్నాను, ఎందుకు తినిందాన్నంతా లెక్క పెట్టి చదువుతున్నావు, అసహ్యంగా ఉంది, ఇది బయట వాళ్ళంటే అసహ్యంగా ఉందని చెప్పాను. ఇకపోతే నేనేమన్నాను అంటే, అసలు అంతమందికి అంత భోజనం పెట్టమని ఎవడు ఏడ్చాడు నిన్ను? ఆ సభలో పెట్టమని ఎవడు అడిగాడు? నీ దగ్గర ఉంటే సభ పెట్టు, లేకపోతే పెట్టొద్దు. నువ్వు పెట్టడం ఏంటి, వాళ్ళని అడగడం ఏంటి, మళ్ళీ చదవడం ఏంటి? అర్థమవుతుందా? నిన్ను ఎవడు పెట్టమన్నాడు, ఎవడు చదవమన్నాడు? ఇది నా ప్రశ్న. మనుషుల మీద భారం మోపొద్దు అనేదానికి అక్కడ చెప్పాను నేను. మరి విజయప్రసాద్ రెడ్డి విషయం నేనేమన్నాను, లెక్క చూపించని అడిగాను. ఎందుకు? అది స్కామ్. మీకు చూపించట్లేదు, చూపించట్లేదు అంటే వాళ్ళు మోసం చేస్తున్నారు అని స్కామ్ అని ప్రశ్నించారు. రెండిట్లో ఒకటే చెప్పాను నేను. ఇక్కడ వీడు చదివింది రాబట్టడానికే, ఇక్కడ వీళ్ళు పెట్టింది రాబట్టడానికే. దానికి కౌంటర్గా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఈ వీడియోలోనే కాదు, ఈ జాన్ పాల్ అనేవాడు మాట్లాడిన ప్రతి వీడియోలో పాస్టర్స్ని, దైవజనులను ఆన్లైన్ యూట్యూబ్ బెగ్గర్స్ అని దూషిస్తూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో సేవ చేసే కొంతమంది యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో అడుక్కుంటున్న మాట నిజం. పాస్టర్స్ అందరినీ అదే మాట కట్టేస్తాం. ఆన్లైన్ యూట్యూబ్ బెగ్గర్స్ అన్నది ఈ జాన్ పాల్ అనేవాడికి ఊత పదంగా మారింది. ఈ జాన్ పాల్ అనేవాడిని ఫాలో అయ్యే అతని ఫాలోవర్స్ కూడా ఇతనేదో అంటే ఈ జాన్ పాల్ అనేవాడు ఏదో ఆకాశము నుంచి తెలుగు రాష్ట్రాలని ఉద్ధరించడానికి ఊడిపడ్డ ఆధునిక అపోస్తులైన పౌలు అనే ఒక భ్రమలో ఉన్నారు. అంటే వాళ్ళకి తన ఉపదేశాల ద్వారా యేసు ప్రభువుని సెంటర్ పాయింట్గా చూపాల్సిన ఈ జాన్ పాల్ అనేవాడు చాలా కుయుక్తిగా వాడి వీడియోస్లో తన ఫాలోవర్స్కి తానేదో ఆకాశం నుంచి తెలుగు క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికి ఊడిపడ్డ అపోస్తులైన పౌల్ని అన్న భ్రమను కలగజేసింది. అసలు తెలుగు క్రైస్తవ్యాన్ని విమర్శించి పబ్లిక్లో విమర్శిస్తున్న ఈ జాన్ పాల్ అనేవాడి ఉద్దేశం ఏంటి? తెలుగు క్రైస్తవ్యంలో ఉన్న లోపాలని, పాస్టర్స్లో ఉన్న లోపాలని ఎత్తి చూపి విమర్శించి తెలుగు క్రైస్తవ్యంలో సంస్కరణలను ఏర్పాటు చేయటమా, తీసుకురావటమా, లేదా తెలుగు క్రైస్తవ్యాన్ని ఆన్లైన్లో యూట్యూబ్లో విమర్శించడం ద్వారా, తెలుగు క్రైస్తవ్యంలో లోపాలు ఎత్తి చూపించడం ద్వారా, తెలుగు క్రైస్తవ్యంలో ఉన్న తప్పుల్ని అన్యులైన వాళ్ళు అంటే క్రైస్తవేతరులైన హిందువులు, ముస్లిమ్స్, కమ్యూనిస్టులు
ఇలా మిగతా మతాల వారి మధ్య క్రైస్తవ్యాన్ని పలచన చేయటమా అని జాగ్రత్తగా ఈ జాన్ పాల్ అనేవాడి వీడియోల్ని పరిశీలన చేస్తే రెండోదే కరెక్ట్. క్రైస్తవ్యాన్ని విమర్శించి సంస్కరణ తీసుకురావటం ఇతని ఉద్దేశం కాదు. క్రైస్తవ్యాన్ని పబ్లిక్లో పలచన చేయటమే ఇతని ఉద్దేశం. ఈ మధ్య కాలంలో మతోన్మాదులైన హిందువులందరూ మతోన్మాదులు కాదు, హిందువులందరూ చాలా మంచి వాళ్ళు. పరాయి మతాల వాళ్ళ మీద ద్వేషాన్ని పబ్లిక్గా వెళ్ళగక్కే వాళ్ళే హిందూ మతోన్మాదులు, అంతేగాని హిందువులందరూ మతోన్మాదులు కాదు. హిందూ మతోన్మాదులైన వాళ్ళు ఈ జాన్ పాల్ అనేవాడికి వీరాభిమానులుగా మారిపోయారు. అంటే ఈ జాన్ పాల్ చెప్పే ప్రసంగాలకి సందేశాలకి వాళ్ళు లోబడి మారు మనసు పొంది క్రైస్తవులు అవటల్లా జాన్ పాల్ అనేవాడు అభిమానులు అయ్యారు. ఇంకా స్టిల్ బైబిల్ని బూతు పుస్తకం అంటానే ఉన్నారు, యేసు ప్రభుని దూషిస్తూనే ఉన్నారు, యేసు తల్లి అయిన మరియని దూషిస్తూనే ఉన్నారు పబ్లిక్గా. జాన్ పాల్ని మాత్రం క్రైస్తవుల్లోనే మంచి పాస్టరు, క్రైస్తవుల్లోనే మణిదీపం, మొగటు దీపం అని చెప్పి వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదేంటి అంటే ఈ జాన్ పాల్ అనేవాడి బోధలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ్యాన్ని పబ్లిక్లో ఇతర మతాల మధ్య, ఇతర మతాల ముందు చులకన చేసి, హేళన చేసి, వాళ్ళ తప్పుల్ని భూతద్దంలో ఎక్స్పోజ్ చేసి అవమానపరిచేవిగా ఉన్నాయి. కరుణాకర్ సుగుణాగాడు క్రీస్తు విరోధి, వాడు నేను హిందూ మతోన్మోదిని, కట్టర్ హిందువులని చెప్పుకుంటా వాడు క్రైస్తవ్యాన్ని 10 సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నాడు. క్రైస్తవ్యం, తెలుగు క్రైస్తవ్యం ఏక కూడా వాడు బేగలేకపోయాడు, అది వేరే విషయం. కరుణాకర్ సుగుణాగాడు ఏం చేస్తున్నాడు, ఈ జాన్ పాల్ అనేవాడు అదే చేస్తున్నాడు. కరుణాకర్ సుగుణాగాడు క్రైస్తవ్యాన్ని ఏక కూడా పీకలేడు. కానీ ఈ జాన్ పాల్ అనేవాడు కరుణాకర్ సుగుణాగాడి కంటే డేంజర్ తెలుగు క్రైస్తవ్యానికి. ఎందుకంటే మతోన్మాదుల కోవట్టుగా మారిపోయాడు. అది కూడా ముందు నుంచి కాదు, ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి రెండో స్టెప్ పడింది. కరుణాకర్ సుగుణాగాడితో వాక్య విరుద్ధంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, బైబిల్ మీద నమ్మకం లేని వాళ్ళతో డిబేట్లు, వాదనలు తప్పు, అవి వినేవాళ్ళు చెడిపోతారు అని తెలిసి కూడా యథార్థమైన సేవకులు వద్దు అని చెప్తున్నా కూడా వాక్యాన్ని, బైబిల్ వాక్యాన్ని తొక్కిపట్టి వాడితోటి డిబేట్ చేసి వాడు ఫ్రెండ్గా మారిపోయాడు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన గొప్ప ఆదరణ చూసి నేనొక్కడే తెలుగు రాష్ట్రాల్లో టాప్ అనే దురభిమానంలో ఉన్నవాడు, ఆయన గొప్ప ఆదరణ ప్రజలు ఆయనకి చనిపోయిన తర్వాత జేజేలు పలకటం చూసి అసూయతోటి పావడ్డం తిరిగినట్టు అడ్డం తిరిగి ప్రవీణ్ పగడాల గారు తాగే చచ్చిపోయాడు అంటూ విష ప్రచారం మొదలుపెట్టాడు. ఈ 2 కారణాలు. మతోన్మాదులైన వాళ్ళకి ఈ జాన్ పాల్ అనేవాడు మంచి పాస్టర్గా కనపడుతున్నాడు. జాన్ పాల్ అనేవాడికి వీళ్ళందరూ అభిమానులు అయిపోయారు. ఈ జాన్ పాల్ అనేవాడికి నేను కౌంటర్ వీడియో చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒకడు మాట్లాడాను నాతో ఫోన్లో. దగ్గర ఉంచుకోండి. ఈ నా సమాజం మొత్తం అదే అంగీకరించాలి కదా. అంగీకరించము అతను చెప్పేది. మీరు హిందువులని చెప్తున్నారు కాబట్టి మీకు బైబిల్ తెలియదు. మాకు మీకు బైబిల్ తెలియదు. మాకు తెలియదండి. నేను చెప్తే అదే కదా, మీరు బైబిల్ లేదు కాబట్టి మీ విషయం మీరు చూసుకోండి. అతను మాట్లాడేది మా బైబిల్ గురించి. మా బైబిల్లో అతను ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడో మాకు తెలుసు. ఏం మాట్లాడు, అన్ని కరెక్ట్ మాట్లాడతాడు. మీరు మేము హిందువు, మేము కరుణాకర్ తో మాట్లాడినప్పుడు అతను ఏమి తప్పు మాట్లాడాడో బైబిల్లో నుంచి నా ఛానల్లో ఉన్నాయి. అతను సరిగ్గా కరుణాకర్ సమాధానం చెప్పలేకపోయాడు. సగం చెప్పిన మాట నిజమే, కానీ అన్నిటికీ చెప్పలేకపోయాడు. ఏం చెప్పలేకపోయాడో నా ఛానల్లో నేను మాట్లాడా ఆయన మీద. అది ఇవన్నీ కాదు. నేనేం సరే నేను చెప్పే మాట వింటారా? స్థాయి గీయి ఇదన్నీ కాదండి. సరే ఆయన బైబిల్ రత్నాన్ని మీరు అంటున్నారు, అది బొంగులో రత్నాన్ని నేను వీడియోలు చేశా. మీ అభిప్రాయం అమర్నాథ్ గారు మీ అభిప్రాయం మీది. ఇప్పుడు
ఆయన బైబిల్ రత్నాన్ని మీరు అంటున్నారు, లేకపోతే ఆ జాన్ పాల్ లాంటి వాళ్ళు ఇచ్చుండొచ్చు బైబిల్ రత్నాన్ని. నేను అతనిది బొంగులో రత్నాన్ని 10 వీడియోలు చేశా. బొంగులో రత్నాన్ని నేను 10 వీడియోలు చేశా. అది నా అభిప్రాయం. అర్థమైందా? మీ అభిప్రాయం కాదు. నేను ఇప్పుడు దాకా మీరు ఆ వీడియోలో జాన్ గారిని ఏదన్నా అంటే ఊరుకోమండి మేము. ఏం చేస్తారు? ఏం ఏం చేసేది? చేసుకుంటావో చేసుకోపో. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి చేసుకుంటూ చేసుకోపో. వాడు అంటాడు, మీ పాస్టర్లకి ఎవరికి బైబిల్ తెలియదు, జాన్ పాల్కే బైబిల్ తెలుసు, క్రైస్తవులకి మొకటం జాన్ పాల్ అంటున్నాడు. మొత్తం అన్నది నువ్వు ఆయన వాక్యం మీద మారావా అంటే కాదు కాదు కాదు, నేను కరుణాకర్ గారు శిష్యుని అంటున్నాడు. బైబిల్ దూషిస్తున్నాడు. అంటే ఇతని బోధలు బైబిల్ దూషిస్తున్నాడు. అంటే ఇతని బోధలు క్రైస్తవ్యాన్ని ప్రజల్లో కించపరుస్తున్నాయి, అవమానపరుస్తున్నాయి. అవమానపరచటానికే నేను ఒక్కడే. ఎందుకంటే ఒకవేళ ధనాపేక్ష కలిగిన పాస్టర్ల గురించి బోధ చేస్తున్నాడు అనుకోండి, నేను కూడా విమర్శించాను కార్పొరేట్ పాస్టర్లు. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కార్పొరేట్ పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గురించి. చర్చ్ కమ్ పబ్ అనే పేరు మీద క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఆయన పరిచర్య ఉందని చెప్పి ఒక వీడియో చేశాను. బెల్లంపల్లి ప్రవీణ్ కొబ్బరి నూనె కర్చీఫ్ల గురించి నేను వీడియోలు చేశాను చాలా. షాలేం రాజు గారి వాక్య విరుద్ధమైన ప్రసంగాల గురించి నేను వీడియోలు చేశాను. రంజిత్ తోఫీర్ గారి వేదాల్లో క్రీస్తు గురించి తప్పని నేను వీడియోలు చేశాను. అంతవరకే. యథార్థవంతులైన సేవకులు చాలామంది ఉన్నారు. ఎవరో ఫోకస్ అయిన వాళ్ళల్లో కొంతమంది ధనాపేక్షలైనంత మాత్రాన తెలుగు క్రైస్తవుల్లో యథార్థమైన సేవకులు లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళ వలనే క్రైస్తవ్యం విస్తరిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అన్న మాట ఒక్కసారి కూడా ఈ దౌర్భాగ్యుడు చెప్పలేడు. వాడికి అహంకారం అడ్డం వచ్చింది. వాడి ఉద్దేశం ఏంటంటే, ఒక విలోకిని అడిగాడు, ఎవరు ఒక మంచి సేవకుడు మీ దృష్టిలో అంటే, ఈ భారతదేశంలో నాకు ఒక్క మంచి కాస్త కూడా కనపడదని చెప్పాడు. హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుద్ది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో రాయబడ్డట్టు.